వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. రిజర్వాయర్ను నీటితో నింపి 65,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వనున్నట్లు తెలిపిన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఆలేరు మున్సిపల్ కౌన్సిలర్ సమావేశానికి హాజరైన ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యను అందించాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. పిహెచ్డి ప్రవేశ పరీక్షను పారదర్శకంగా నిర్వహించాలన్న రిజిస్ట్రార్ ఆచార్య ఆల్వాళ్ల రవి. దుర్గామాత అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్న మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా. డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. ప్రభుత్వ పాఠశాలలో ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ నర్సింగ్ భట్ల వారి ఆధ్వర్యంలో నోట్బుక్స్ పంపిణీ. యాదాద్రిలో తడిసిన గోపురాలు ఆకట్టుకుంటున్న కృష్ణశిల రూపు. ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డికి అవార్డు ప్రదానం. ఆర్డీఓకు వినతి పత్రం అందజేసిన చిన్నకొండూరు రెవెన్యూ పరిధిలోని రైతులు. సీతారాంపురం పడిమడి పాఠశాలలో ఘనంగా బడిబాట కార్యక్రమం. ఐవీఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి సెంట్రల్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ గంజి రాజమౌళి గుప్తాకు ఆహ్వాన పత్రిక అందచేత. మీడియా రంగంలో రామోజీరావు సేవలు మరువలేనివని కొనియాడిన జర్నలిస్టులు. సంతోష్ మాతా దేవాలయంలో బ్రహ్మోత్సవాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. శుక్రవారం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం తన సొంత గ్రామమైన బ్రాహ్మణ వెల్లములలో ఉన్న ఏఎంఆర్ ప్రాజెక్టులో భాగమైన బ్రాహ్మణ వెల్లముల ప్రాజెక్టును నకరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనిఖీ చేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. శుక్రవారం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం తన సొంత గ్రామమైన బ్రాహ్మణ వెల్లెంలలో ఉన్న ఏఎంఆర్ ప్రాజెక్టులో భాగమైన బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టును నకరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనిఖీ చేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం బ్రాహ్మణ వెల్లెంల పూర్తికి చర్యలు తీసుకోలేదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పూర్తికి కృత నిశ్చయంతో ఉన్నానని, అందులో భాగంగానే డిసెంబర్ లోపు బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టును పూర్తి చేసి 65,000 నుండి 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. మూసీ ప్రక్షాళనతో నల్గొండ జిల్లాలను పూర్తిగా శాశ్వతంగా ఫ్లోరైడ్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని, ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో కృషి చేస్తున్నానని మంత్రి తెలిపారు. 40,000 కోట్ల రూపాయలతో మూసీ ప్రక్షాళనకు కంకణం కట్టుకున్నారని, 6 నెలల్లో మూసీ సివరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేసి రానున్న 3.5 సంవత్సరాలలో మూసీని స్వచ్ఛమైన నదిగా తీర్చిదిద్దుతామని మంత్రి వెల్లడించారు. అవును సార్, ఇది సజ్జపూలు మనకి ఏంటంటే సార్ ఇది దాదాపు 90.56 మీటర్స్ హైట్ సార్. ఇది టోటల్ ఇది సార్.
ఇది ఏదైతుందో టన్నల్ వచ్చిన తర్వాత ఇది సచ్చిపోల్ సార్. సచ్చిపోల్ నుండి మళ్ళీ ఇక్కడ పంప్ హౌస్ వస్తుంది సార్. ఇది డ్రాఫ్ట్ నువ్వు రేపు 19 వరకు 2 మంది ఎప్పుడు పానగాలు మోటార్ లెవెల్ టచ్ కాగానే ఇమీడియట్గా నువ్వు బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా రిపేర్ వర్క్ స్టార్ట్ చేసుకుంటూ పెయింటింగ్స్ వర్క్ స్టార్ట్ చేస్తూ పుస్తకాలు అడ్వాన్స్గా ఇవ్వడం చరిత్రలో ఫస్ట్ అనుకుంటా బహుశా. దాంతోపాటు ఒక జత అడ్వాన్స్ దాదాపు 500 రూపాయలు మహిళా సంఘాల ద్వారా ఇది కలకల్లాడుతుంది. చెరువు నింటే మాత్రం రోడ్ నీళ్ళుగా గ్రౌండ్ వాటర్ ఆటోమేటిక్గా రోజు తీస్తూనే ఉంటుంది కిందికి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో జరిగే పలు అభివృద్ధి పనులు పర్యవేక్షించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చౌటుప్పల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 61 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో జరిగే పలు అభివృద్ధి పనులు పర్యవేక్షించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను అడిగి తెలుసుకుని అనంతరం చౌటుప్పల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 61 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెండెడ్డి రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి మరియు మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు, పలువురు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎక్కడ దాకా చక్కగా ఎంతో గుర్తోకాలం వదిలిపెడతా అయిపోతుందా. అందరూ కింది పెట్టు, చేయి కింది పెట్టు. మా ఆఫీస్ కూడా సార్ సార్ మేడం ముందర మేడం సార్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మున్సిపల్ కౌన్సిలర్ సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు పాల్గొని మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మున్సిపాలిటీల అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. పేరుకే మున్సిపాలిటీల ఏర్పాటు చేశారు, కనీసం మున్సిపాలిటీలకు సొంత భవనాలు కూడా నిర్మించలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అర్బన్ డెవలప్ నిధులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి. మా ప్రభుత్వం ముందు చూపుతో అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా కొనసాగుతుందని, మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సాధించిందని తెలిపారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకువచ్చి మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో
టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వసుపరి శంకరయ్య, మున్సిపల్ కమిషనర్ లక్ష్మి, కౌన్సిలర్లు చింతలపాని సునీత, శ్రీనివాస్ రెడ్డి, గుత్త సమంతారెడ్డి, జూకంటి శ్రీకాంత్, సంగు భూపతి, బేతి రాములు, మూర్తల సునీత, రమణారెడ్డి, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మన ఆలేరు మున్సిపల్ తరఫున ఆలేరు అభివృద్ధిలో నేను కూడా ముందుంటా అని చెప్పేసి వచ్చినప్పుడు ప్రత్యేకంగా మన మున్సిపల్ తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీకు కూడా ఎందుకంటే నా ఆత్మీయత మీ ఆత్మీయత మాకు నచ్చాలని చెప్పేసి ఆలేరు డెవలప్మెంట్లో మీ వచ్చి కృషి చేయాలని చెప్పేసి మరి సెంట్రల్ తోటి ఎంతో సత్సంబంధాలతోటి సెంట్రల్ నిధి కూడా ఎక్కువ తెచ్చి మన ఆలయాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి ఆశిస్తూ అన్న కొంత ఆలస్యమైన సబ్జెక్ట్ మొత్తం చెప్పింది. కాబట్టి గత ప్రభుత్వాలు మనకు వచ్చే నిధులను రాబట్టలేకపోయినాయి, సెంట్రల్ నుంచి తీసుకొచ్చే నిధులు కూడా తీసుకురాక అలసత్వం వహించాం. కాబట్టి ఇప్పుడు మీ అందరి ఆశయంతో ఇక్కడ తెలంగాణలో నిజంగా మీకున్నటువంటి 7 నెలల సమయంలో మాకు సాధ్యమైనంత వరకు నిధులు ఎక్కువ తెచ్చి ఆలేరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇస్తూ ఏదైతే చిన్న చిన్న సమస్యలున్నాయో వాటి మీద ఉత్పదాలు మనం డిస్కస్ చేసినాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి డిఎంఎఫ్ నిధులు కానీ ఎస్డిఎఫ్ నిధులు కూడా ఎక్కువ ఈ ఆలేరు పట్టణానికి కేటాయించి త్వరగా నిధులు చేస్తాం. అన్నగారు కూడా బాధ్యత చేపట్టిన తర్వాత నిధులు వస్తున్నాయి, దాన్ని కూడా ఆలేరును ఎక్కువ తీసుకొని ఈ ఆలేరును ఆదర్శంగా తీర్చిదిద్దడమే మా ఇద్దరి ముఖ్య ఉద్దేశంగా మేము ఇద్దరం అన్నదమ్ములకు కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి చూడండి. ఓకే సార్, నెక్స్ట్ వాళ్ళందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్ళ ఈ 5 ఏళ్ల కాలంలో వాళ్ళు అనుకున్న కార్యక్రమాలు చేయలేకపోయారని, గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల పథకాలు రాలేదని, రావాల్సినటువంటి డబ్బులు ఏదైతే నిధులు ఏదైతే కొత్త మున్సిపాలిటీ అయిన ఆలేరుకు రాలేదు. ఈ 5 నెలల్లోనైనా వీలైనంత మటుకు కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మా అన్న బీర్లాయిలన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు నన్ను కూడా ఎంపీ గెలిపించుకున్నారు. మేమిద్దరం కూడా ఈ రానున్న 6 నెలల వీలైనంత వరకు ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్, వీళ్ళు గతంలో ఎన్నికలలో వాగ్దానాలు చేసినటువంటి కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయని తెలిసింది. ఆ పెండింగ్ ఉన్న పనులను కూడా చేయించే విధంగా ముందుకు తీసుకెళ్తాం. అలాగే ఎంపీగా నేను గెలిచిన కాబట్టి పార్లమెంట్ సమావేశాలు 24వ తారీఖు నుంచి మొదలవుతున్నాయి. మా యొక్క ప్రమాణ స్వీకారం కూడా అప్పుడే జరుగుతుంది. తర్వాత అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చింది ఈ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి పనుల మీద. వాటన్నిటి మీద కూడా నేను తెలుసుకొని వీలైనంత వరకు ఈ రానున్న నెలల్లోనే 2-3 నెలల్లోనే అర్బన్ డెవలప్మెంట్ గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాల మేరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి నిధుల్ని రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి వారిని, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ, మా విప్ అయినటువంటి మా అన్న బీర్లాయిలన్న వీళ్ళందరూ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. తల్లి సోనియమ్మ ఇచ్చిన తెలంగాణలో ప్రతి కుటుంబానికి అర్హులందరూ కూడా అభయస్థం 6 గ్యారెంటీలు అందించడంతో పాటు ఇవాళ ఉన్నటువంటి ఇక్కడ భువనగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాకు ఢిల్లీ నుంచి నిధులు తెచ్చి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడని చెప్పి ఉద్దేశంతో భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ, ఆలేరు గత 10 సంవత్సరాలుగా అభివృద్ధిలో వెనుకబడి ఉంది. ముఖ్యంగా మున్సిపాలిటీలో కూడా ఎక్కడ వేసిన గొంగడు అక్కడ ఉంది. కాబట్టి ఇవాళ ఇద్దరం కలిసి సమీక్ష సమావేశం చేసినాం. ఇక్కడ రాష్ట్రం నుంచి అక్కడ కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామనే ఆకాంక్షతోటి పనిచేస్తున్నాం. కాబట్టి మా గౌరవ ఎంపీ ఈరోజు మా ఆలేరు నియోజకవర్గాన్ని రావడం, ఇక్కడ సమీక్ష సమావేశం చేయడం, మేమందరం కూడా కలిసికట్టుగా ఆలేరును అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తూ ఆలేరును అగ్రగామాన్ని నిలిపే బాధ్యత మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన నేతృత్వంలో, ఆయన అండదండలతోటి, మా మంత్రివర్గంతో ఎక్కువ ఆలేరు నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం
బ్రాహ్మణ వెల్లముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్థులకు యూనిఫామ్స్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్థులకు యూనిఫామ్స్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చదువుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అందువల్ల తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలందరినీ బడికి పంపించాలని కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేయడం ద్వారా నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 600 కోట్ల రూపాయలను విడుదల చేసి ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పనులు చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా నల్గొండ జిల్లాకు 50 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు వెల్లడించారు. పట్టుదలతో కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదని, విద్యార్థులు పెద్ద లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని చదవాలని అన్నారు. పాఠశాలలో పనులతో పాటు విద్యార్థులకు యూనిఫామ్స్ను మహిళా సంఘాల ద్వారా కుట్టించే ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలోనే 13,000 కొత్త టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. బ్రాహ్మణ వెల్లంల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతి గదులతో పాటు డైనింగ్ హాల్, టాయిలెట్లను 15 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. బ్రాహ్మణ వెల్లంలకు త్వరలోనే 1,05,00,000 రూపాయలతో ఇండ్లు కట్టిస్తామని, 70 కోట్ల రూపాయలతో రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయని ఆయన తెలిపారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులో 3 నెలల్లో నీరు నింపి డిసెంబర్లోపు పూర్తి చేసి సాగునీటి అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థుల చేత సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ బ్రాహ్మణ వెల్లంల పాఠశాలను జిల్లాలో రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని, చదువుకుంటేనే కుటుంబాలు బాగుపడతాయని, మంత్రి కోమటిరెడ్డి ఆశయాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని, నియోజకవర్గంలోని 50 పాఠశాలలు పటిష్టపరిచేందుకు అలాగే విలువలతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, బ్రాహ్మణ వెల్లంల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. మేడం రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో శుక్రవారం జరిగిన శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనం అందజేశారు. అదేవిధంగా నిర్వాహకులు బీర్ల ఐలయ్యని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడారు. రాజాపేట మండలం రఘునాథపూర్ గ్రామంలో శుక్రవారం జరిగిన శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనం అందజేశారు. అదేవిధంగా నిర్వాహకులు బీర్ల ఐలయ్యని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున తాను సొంతంగా సహకరిస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో ఉండాలన్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరఫున స్వాతంత్ర నియోజనాము దయచేసి కుటుంబానాం సభా
శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో మాదక ద్రవ్యాలు డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దేతో కలిసి సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో మాదక ద్రవ్యాల డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దేతో కలిసి సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం పట్ల కలిగే నష్టాలను యువతకు అవగాహన పరిచేందుకు విస్తృత ప్రచారం కల్పించి సూర్యాపేట జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడానికి సంబంధిత అధికారులు అందరూ కృషి చేయాలన్నారు. జిల్లాలో ఉన్న విద్యా సంస్థల్లో విద్యార్థుల అలవాట్లను నడవడిని పరిశీలించాలని, మాదక ద్రవ్యాల వాడకం వల్ల వచ్చే నష్టాలను వివరించాలని, అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తన అలవాట్లను గమనిస్తూ ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో అవగాహన కార్యక్రమాలను తెలంగాణ సాంస్కృతిక సారథులు 12 మండలాలలో పోలీస్ కళా బృందాలు 11 మండలాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, దీనిలో మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టం జువైనల్ యాక్ట్పై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ సతీష్ కుమార్, జెడ్పీ సిఇఓ వివి అప్పారావు, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, డిఎంఎన్హెచ్ఓ కోటాచలం, ఆర్డీఓలు సూర్యాపేట వేణుమాధవ్, కోదాడ సూర్యనారాయణ, సి సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాసరాజు, డిపిఓ సురేష్ కుమార్, డిడబ్ల్యూఓ వెంకటరమణ, డిఈఓ అశోక్, డిఐఈఓ కృష్ణయ్య, ఆర్డీఓ ఎక్సైజ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మొట్టమొదటి పిహెచ్డి ప్రవేశ పరీక్షను రేపు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన సన్నాహక సమావేశంలో నిర్వాహకులకు రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి, ఓఎస్డి ఆచార్య అంజిరెడ్డి, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి, సిఓఈ డాక్టర్ ఉపేందర్ రెడ్డి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కె అరుణప్రియలతో కలిసి పరీక్ష విధి విధానాలను వివరిస్తూ తగు సూచనలు చేశారు. అనంతరం వారు మాట్లాడారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మొట్టమొదటి పిహెచ్డి ప్రవేశ పరీక్షను రేపు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన సన్నాహక సమావేశంలో నిర్వాహకులకు రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి, ఓఎస్డి ఆచార్య అంజిరెడ్డి, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి, సిఇఓ డాక్టర్ ఉపేందర్ రెడ్డి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కె అరుణప్రియతో కలిసి పరీక్షా విధి విధానాలను వివరిస్తూ తగు సూచనలు చేశారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ ప్రవేశ పరీక్షను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. 2 విడతలుగా జరగనున్న పరీక్షలో ఉదయం 10:30 నుండి 11:30 వరకు అన్ని సబ్జెక్టుల అభ్యర్థులకు రీసెర్చ్ మెథాలజీ పరీక్ష నిర్వహిస్తారు. 2వ విడత 12 గంటల నుండి 1 గంటల వరకు బిజినెస్ మేనేజ్మెంట్, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ అభ్యర్థులకు పరీక్ష నిర్వహణ అనంతరం 2 గంటల నుండి 3 గంటల వరకు కామర్స్, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ మరియు ఇన్ఫర్మేటిక్స్ అభ్యర్థులకు అనంతరం 3:30 నుండి 4:30 వరకు గణిత శాస్త్ర అభ్యర్థులకు పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 399 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సిఇఓ డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను విశ్వవిద్యాలయ వెబ్సైట్ నుండి పొందాలని తెలిపారు. 1 నిమిషం సమయం నిబంధన ఉన్నందున అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు. శుక్రవారం శ్రీ శైవ క్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ ది పార్ట్ ఆఫ్ ధర్మో రక్షతి రక్షిత ట్రస్ట్ కోటేశ్వరరావు, శ్రీ శైవ క్షేత్రపీఠం తెలంగాణ రాష్ట్ర మేనేజర్ అయిత హైమ, నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ తెలంగాణ ఆధ్వర్యంలో ఎంఈ గార్డెన్ వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన అష్టోత్తర హోమ గుండాత్మక చండీ హసనం కార్యక్రమంలో మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్
మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొని మాట్లాడారు. శుక్రవారం శ్రీ శైవ క్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ ది పార్ట్ ఆఫ్ ధర్మో రక్షతి రక్షితం ట్రస్ట్ కోటీశ్వరరావు శ్రీ శైవ క్షేత్రం పీఠం తెలంగాణ రాష్ట్ర మేనేజర్ అయిత హైమా నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ తెలంగాణ ఆధ్వర్యంలో ఎంఈ గార్డెన్ వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన ఏకాహ్విక దీక్షా పూర్వక చతుర్వేద స్వాహకార పురస్వర దుర్గా సప్తశతి పూర్వక అష్టోత్తర హోమ గుండాత్మక చండీ హవనం కార్యక్రమంలో మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొని మాట్లాడుతూ శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ 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 శివస్వామీజీ గారి పర్యవేక్షణలో చేయడం సంతోషమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్దె రవికుమార్, చింతల రజనీకాంత్, ఎల్వి కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన్సూరాబాద్ డివిజన్ అగమయ్య నగర్ కాలనీలో పొంగి పొర్లుతున్న డ్రైనేజీ వ్యవస్థ మరియు విజయవాడ నేషనల్ హైవే రోడ్డు అభివృద్ధి పనుల వలన రోడ్డు చాలా ఎత్తుగా అయి దాదాపు 15 నుండి 20 కాలనీలు పూర్తిగా లోతట్టుగా మారాయి. ఈ కాలనీలను స్థానికులతో కలిసి జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పరిశీలించారు. మన్సూరాబాద్ డివిజన్ అగమయ్య నగర్ కాలనీలో పొంగి పొర్లుతున్న డ్రైనేజీ వ్యవస్థ మరియు విజయవాడ నేషనల్ హైవే రోడ్డు అభివృద్ధి పనుల వలన రోడ్డు చాలా ఎత్తుగా అయ్యి దాదాపు 15 నుండి 20 కాలనీలు పూర్తిగా లోతట్టు కాలనీలుగా తయారవుతాయని స్థానికులతో కలిసి జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అగమయ్య నగర్ కాలనీలో గత కొన్ని రోజులుగా డ్రైనేజీ పొంగి పొర్లుతున్న ఈ విషయాన్ని హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు పరిష్కరించలేదని, మురుగు వాసనతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలోనే హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీకి సివరేజ్ వ్యవస్థ నిర్వహణకు ఇవ్వొద్దని ఎంత చెప్పినా వినలేదని, ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం అవుతున్నారని, ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి సారించి డివిజన్లో మరియు అగమయ్య నగర్ కాలనీలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలని హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ అధికారులను కోరారు. విజయవాడ నేషనల్ హైవే రోడ్డు అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రలవి గార్డెన్ నుండి సుష్మా వరకు చేస్తున్నటువంటి పనుల వల్ల రోడ్డు చాలా ఎత్తుగా అయ్యి దాదాపు 20 కాలనీల వరకు ఏ చిన్న వర్షం కురిసినా మునిగిపోయే ప్రమాదం ఉంటుందని ఆర్ఎండ్బి, జీహెచ్ఎంసీ శాఖల అధికారులు సమన్వయం చేసుకొని పనులు చేయాలని, ప్రజలను ఇబ్బంది పెట్టే విధమైన పనులు చేయొద్దని ఈ 2 శాఖల అధికారులు ఈ యొక్క ప్రాంతాలలో పర్యటించి పరిశీలించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరి యాదయ్య, అంతటి శ్రీరాములు, కరుణాకర్ యాదవ్, భాస్కర్ బాబు, ఆనందం, వెంకటయ్య, గుర్రం గోవర్ధన్, మంజుల తదితరులు పాల్గొన్నారు. నేషనల్ హైవే ఎల్బీ నగర్ టు విజయవాడ చింతలకుంట చెక్ పోస్ట్ దగ్గర ఆగమయ్య కాలనీ రోడ్ ఇదంతా కూడా ఆర్ఎన్బి వాళ్ళు జిహెచ్ఎంసీ కోఆర్డినేషన్ లేకపోతాడు, వాళ్ళ రోడ్డు వాళ్ళు హైట్ చేసుకుంటూ పోతారు. ఈ లో లెవెల్లో దాదాపు 20 కాలనీలు ఉంటాయి. ఇక్కడ నుంచి పల్లవి గార్డెన్ దగ్గర నుంచి మొదలు పెడితే సుష్మా థియేటర్ వరకు లెఫ్ట్ సైడ్ ఉన్న నేషనల్ హైవే లెఫ్ట్ సైడ్ ఉన్న కాలనీలలో కూడా లెవెల్ ఉంటాయి. రోడ్ హైట్ అయిపోతుంది. దాదాపు ఇదంతా కూడా యాదగిరిగుట్ట, భువనగిరిగుట్ట ఎక్కినట్టు ఎక్కాల్సి వస్తుంది. ఇంతగా చూసినట్టు స్కూల్ పిల్లల బస్సులు కానీ మహిళలు ఎవరైనా ఎక్కడం కానీ చాలా ఇబ్బంది అవుతుంది. జిహెచ్ఎంసీ వాళ్ళు ఆర్ఎన్బి వాళ్ళు కోఆర్డినేషన్ చేసి మీరు ప్రజలకు మంచి చేసే పనులు చేయాలి. కానీ ఆర్ఎన్బి పని ఆర్ఎన్బి చేస్తుంది, జిహెచ్ఎంసీ చేస్తుంది అంటే మళ్ళీ హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మాన్యువల్స్ మూసిపోతున్నారు. వాళ్ళు కోఆర్డినేషన్ చేస్తలేరు. ముగ్గురు వల్ల
నల్గొండ మండలం నర్సింగ్బట్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు స్లేట్స్, నోట్బుక్స్, పిక్ ప్యాకెట్ కిట్టును 40 మంది విద్యార్థులకు అందజేయడం జరిగింది. గ్రామ పెద్దలు బొమ్మగోని సత్యనారాయణ, కర్ణాటి గోవర్ధన్ మాట్లాడారు. నల్గొండ మండలం నర్సింగ్బట్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థులకు స్లేట్స్, నోట్బుక్స్, పిక్స్ ప్యాకెట్స్, పెన్సిల్స్, ఎరేజర్, షార్ప్నర్, స్కేల్ కిట్టు 40 మంది విద్యార్థులకు అందజేయడం జరిగింది. గ్రామ పెద్దలు బొమ్మగాని సత్యనారాయణ, కర్ణాటి గోవర్ధన్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ యూత్ మా గ్రామంలో చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారందరికీ నర్సింగ్బట్ల గ్రామం నుండి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము అని అన్నారు. అదేవిధంగా పాఠశాల యాజమాన్యం కూడా ఛత్రపతి శివాజీ యూత్కి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేయాలని, అందరికీ ఆదర్శంగా ఉండాలని హెల్పింగ్ హ్యాండ్స్ అందరికీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ యూత్ అధ్యక్షుడు బల్లెం ప్రవీణ్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామేశ్వర్, టీచర్స్ రూతమ్మ, మాధవి, ప్రవళిక, స్కూల్ చైర్మన్ గుండెబైన మల్లేశ్వరి, ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులు తిరుమల రాము, ముక్కంల శేఖర్ యాదవ్, కోడి శంకర్ యాదవ్, చామకూరి శేఖర్ గౌడ్, కారింగు లింగస్వామి గౌడ్, అమరోజు మహేష్, బలరాం, రామ్ చరణ్ మరియు గ్రామ పెద్దలు బొమ్మగాని సత్యనారాయణ, కర్ణాటి గోవర్ధన్, రాచమల్ల భిక్షం తదితరులు పాల్గొన్నారు. కొంచెం ముందులకు పోరాదరా పిల్లలు పెద్ద బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. అద్భుత శిల్పకళా వైభవంతో యాదాద్రి క్షేత్రాన్ని పునర్నిర్మించిన విషయం తెలిసిందే. ఆలయ నిర్మాణం అనంతరం ఈ కాలంలో ఇలాంటి నిర్మాణం చూసి భక్తులు సంబరమాచర్యాలకు గురయ్యారు. గురువారం కురిసిన వర్షానికి తిరువీధిలో నిలిచిన నీటిలో ఆలయం తడిసి కృష్ణశిల రూపు. మధ్యాహ్నం కురుస్తున్న వర్షంలో ఆలయ ప్రకారాలు, మండపాలు, మాడవీధిలో తడిసిన ఆలయం కొత్త రూపు సంతరించుకొని చూపరులను ఆకట్టుకుంది. గోపురాలపై నుంచి పడిన వర్షపు నీరు కిందికి జాలువారుతున్నాయి. అద్భుత శిల్పకళా వైభవంతో యాదాద్రి క్షేత్రాన్ని పునర్నిర్మించిన విషయం తెలిసిందే. ఆలయ నిర్మాణం అనంతరం
ఈ కాలంలో ఇలాంటి నిర్మాణం చూసి భక్తులు సంబరమాశ్చర్యాలకు గురయ్యారు. గురువారం కురిసిన వర్షానికి తిరువేదిలో నిలిచిన నీటిలో ఆలయం తడిసి కృష్ణశిల రూపు. మధ్యాహ్నం కురుస్తున్న వర్షంలో ఆలయ ప్రాకారాలు, మండపాలు, మాడవీధిలో తడిసిన ఆలయం కొత్త రూపు సంతరించుకొని చూపర్లను ఆకట్టుకుంటుంది. గోపురాలపై నుంచి పడిన వర్షపు నీరు కిందికి జాలువారుతున్నాయి. భక్తులు స్వామివారిని వర్షంలో తడుస్తూనే దర్శించుకున్నారు. మరోవైపు ఉదయం నుంచి ఉక్కపోతగా ఉండి వర్షం పడడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వేడి నుంచి ఉపశమనం కలగడంతో ప్రజలు ఊరట చెందారు. యాదాద్రి పరిసర ప్రాంతాలతో పాటు యాదగిరిగుట్ట మండలంలో కురిసిన వర్షం సుమారు గంటన్నర పాటు వర్షం కురిసింది. యాదగిరిగుట్ట ప్రధాన రహదారితో పాటు ఆర్టీసీ బస్టాండ్ బురదమయం చిత్తడిగా మారింది. వాహనాల రాకపోకలకు భక్తులకు ఇబ్బందిగా మారింది. యాదగిరిగుట్ట పట్టణంలోని పలు కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది. అక్కడక్కడ డ్రైనేజీలో మురుగునీరు బయటకి పొంగి రోడ్లపై ప్రవహించింది. వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా నల్గొండ రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ రాష్ట్ర స్థాయిలో అత్యధిక బ్లడ్ యూనిట్ సేకరించినందుకు గాను జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి, జిల్లా యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గవర్నర్ అవార్డును అందుకున్నారు. వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా రాష్ట్ర స్థాయిలో జిల్లా రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్కి గవర్నర్ అవార్డ్స్, ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో జిల్లాలలోని వివిధ భాగాలలో రక్తదాతలకు మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించిన సంస్థలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వారికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అవార్డ్స్, రాష్ట్ర గవర్నర్ సెక్రటరీ, వైస్ చైర్మన్ బుర్ర వెంకటేశ్వర్లు ఐఏఎస్ చేతుల మీదుగా శుక్రవారం రాజ్ భవన్ సంస్కృతి హాల్లో అవార్డ్స్ అందుకున్నారు. వారు నల్గొండ రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ రాష్ట్ర స్థాయిలో అత్యధిక బ్లడ్ యూనిట్స్ సేకరించినందుకు గాను జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి, జిల్లా యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అవార్డు అందుకున్నారు. రాష్ట్ర రెడ్ క్రాస్ చైర్మన్ అజయ్ మిశ్రా ఐఏఎస్ చేతుల మీదుగా రెడ్ క్రాస్కి అత్యధిక యూనిట్స్ అందించిన కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ బ్లడ్ మోటివేటర్ గుమ్మల మోహన్ రెడ్డి అత్యధిక సార్లు బ్లడ్ క్యాంప్స్ నిర్వహించిన జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి స్థానిక నల్గొండ డిఎస్పీ కొలను శివరాం రెడ్డికి చాలాసార్లు బ్లడ్ ఇచ్చిన రక్తదాత ఎం ప్రభాకర్ రావు, టీచీఆర్ టీసీ నల్గొండ డిపో క్లర్క్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఎన్జీ కాలేజ్ ఎన్సీసీ కోఆర్డినేటర్ సుధాకర్ రాజ్ భవనంలో గవర్నర్ అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్,
సిఇఓ మదన్ మోహన్ రావు, ఏఓ కోటిరెడ్డి, స్టేట్ యూత్ కోఆర్డినేటర్ రమేష్, స్టేట్ ఎంసీ నెంబర్ ఈవి శ్రీనివాసరావు, సంజీవ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీటీసీ బంగూరి లక్ష్మయ్య, వివిధ జిల్లాల చైర్మన్లు, రెడ్ క్రాస్ మెంబర్స్, అవార్డు గ్రహీతలు తదితరులు పాల్గొన్నారు. చౌటుప్పల్ మండలంలోని చిన్నకొండూరు రెవెన్యూ పరిధిలోని గ్రామాలు తూర్పుగూడెం, మందులగూడెం, లింగారెడ్డిగూడెం ప్రజలు ఆర్డీఓకు వినతి పత్రం అందజేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడారు. చౌటుప్పల్ మండలంలోని చిన్నకొండూరు రెవెన్యూ పరిధిలోని గ్రామాలు తూర్పుగూడెం, మందులగూడెం, లింగారెడ్డిగూడెం ఆర్డీఓకు వినతి పత్రం అందజేయడం జరిగింది. గ్రామాల రైతుల ముఖం వారసత్వంగా వస్తున్న భూములను ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ పరిధిలోకి తీసుకుంటుంది. దీనివల్ల ఇట్టి గ్రామాల రైతులు కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు ఏడు భూమిని ఇవ్వలేము. కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేసి అలైన్మెంట్ మార్చి మా రైతుకు న్యాయం తరఫున చేయవలసిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బోరు కృష్ణారెడ్డి, గంగాదేవి, సైదులు, తీరిక సంజీవరెడ్డి, బోరం ప్రకాష్ రెడ్డి, బోరింగ్ శ్రీనివాస్ రెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని సీతారాంపురం, మడిపడి గ్రామాలలో ప్రభుత్వం చేపట్టిన ఆచార్య జయశంకర్ అంగన్వాడీ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పిఎస్ హెడ్ మాస్టర్ పడిచరాములు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని సీతారాంపురం, మడిపడి గ్రామాలలో ప్రభుత్వం చేపట్టిన ఆచార్య జయశంకర్ అంగన్వాడీ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పిఎస్ హెడ్ మాస్టర్ పడిశరాములు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోని నాణ్యమైన విద్య లభిస్తుందని అన్నారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం మౌలిక సదుపాయాలు ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో కల్పించిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శాతం భారీగా పెరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ యాకూబ్ పాషా బేగం, బీజేఎస్ టీచర్ రాజపాల్, అంగన్వాడీ టీచర్లు జి వాణి, స్వరూప, కలమ్మ, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జోగు శ్రీశైలం, ఉపాధ్యక్షుడు రామనర్సయ్య, పాల సెంటర్ చైర్మన్ వల్లం దాస్ ప్రభాకర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు మొగిలిపాక ఆగమ్మ మరియు అంగన్వాడీ ఆయాలు మంజుల, సుశీల, పోచమ్మ, సోమలక్ష్మి, ఆశా వర్కర్లు కలమ్మ తదితరులు పాల్గొన్నారు. అవపడ్డని చెప్తున్నావా, ఫోన్ చేయాలని చెప్తున్నావా? గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వెరీ గుడ్ అనురా. చెప్పరా దిద్ది పట్టుకో, చేయి పట్టుకొని దిద్ది. బి దిద్దు, పట్టుకోండి దిద్దురా. బి ఈరోజు సీతారాంపురం గ్రామంలో ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుండు కాబట్టి అందులో భాగంగా ఇన్ని రోజులు చేసిన కార్యక్రమాలలో భాగంగా ఈరోజు స్కూల్కి వచ్చిన చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది.
అందరూ కూడా పిల్లలు కూడా అందరు వచ్చి స్కూల్కి అక్షరాభ్యాసం చేయించాం. ఇప్పుడు గతంలో కంటే గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంది కాబట్టి ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క పెద్దలు తల్లిదండ్రులు పిల్లలను ప్రతి వ్యక్తి కూడా ఆలోచించి తెలుసుకొని, కాకపోతే బల్లెకి వచ్చి తెలుసుకొని ఎట్లా చెప్తున్నారు ఏం కదా అనే ఉద్దేశం తెలుసుకొని కూడా ప్రైవేట్ స్కూళ్ళకు బంద్ చేసి మన స్కూల్లోనే నేర్పిస్తే టీచర్లు వస్తారు. ఏ సమస్య ఉన్నా మన టీచర్లను మనం ఇక్కడ అడగొచ్చు, పొద్దుకు 2 సార్లు చూసుకోవచ్చు. అమ్మాయి తెలియజేస్తూ బడిబాట కార్యక్రమం అనేది మంచి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. అదేవిధంగా పోయినసారి పిల్లలు 5th క్లాస్ నుంచి 2 వెళ్ళిపోయారు. 2 పోయిన తర్వాత ఇప్పుడు మనకు ఈ రోజు వరకు అయితే రీసెంట్ ఇప్పుడు టుడే వరకు 3 మెంబర్స్ ఫస్ట్ క్లాస్లో జాయిన్ కావడం జరిగింది. పోయినసారి 34 ఒకటి, ఇప్పుడు 34 మంది అయితే 35 మంది అయితే ఉన్నారు. ఇంకా కూడా ఇంకొక 10 మంది పెరిగితే మనకు ఎంత లేదన్నా 40 క్రాస్ అవుతాం. మనకు గవర్నమెంట్ కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పెట్టి పిల్లలకు కావాల్సినటువంటి టాయిలెట్స్ కానీ ఈ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మండలంలో అన్ని స్కూళ్ళకు 20 స్కూళ్ళ కంటే ముందుగా మన స్కూల్ అయిపోయిందని చెప్పడానికి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే 20 స్కూళ్ళల్లో ఇప్పటికీ ఇంకా వర్క్ రాలేదు. ఇంకా 20 రోజులైనా 5 కల్పించడం అనేది జరిగింది గవర్నమెంట్. కాబట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు పాఠశాల తరఫున చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, ప్రభుత్వం యూనిఫామ్స్ ఇస్తూ ఉంది, మంచి పౌష్టికాహారం పెడతా ఉన్నది, అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి వీటిని ఉపయోగించుకొని పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకి బాటలు వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇక్కడ నుంచి సీట్లు సాధించడం అనేది చూస్తూ ఉన్నాం. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి అనవసరంగా ధనాన్ని ప్రైవేట్ పాఠశాలలో వృధా చేసుకోకుండా ఈ పాఠశాల మన పాఠశాలలోనే మన పిల్లల్ని జాయిన్ చేసి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలని, పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఈ నెల 23వ తేదీన స్థానిక ప్రకాష్ గార్డెన్లో IVF యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారం ఉన్నందున ఉత్సవ ఆహ్వాన పత్రికను శుక్రవారం IVF సెంట్రల్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ గంజి రాజమౌళి గుప్తాకు, రాష్ట్ర అధ్యక్షుడు సెంట్రల్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు మరియు ఇతరులకు ఆహ్వాన పత్రిక అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఈ నెల 23వ తేదీన స్థానిక ప్రకాష్ గార్డెన్లో IVF యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారం ఉన్నందున ఉత్సవ ఆహ్వాన పత్రికను శుక్రవారం IVF సెంట్రల్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ గంజి రాజమౌళి గుప్తాకు, రాష్ట్ర అధ్యక్షుడు సెంట్రల్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు, IVF రాష్ట్ర అడ్వైజర్ ముత్యాల సత్తయ్యకు, రాష్ట్ర కమిటీ జనరల్ సెక్రటరీ పబ్బా శేఖర్ గుప్తాకు, అడిషనల్ జనరల్ సెక్రటరీ కటకం శ్రీనివాస్ గుప్తాకు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోలకంటి అశోక్ గుప్తాకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ అధ్యక్షుడు సారాబు సంతోష్ కుమార్, రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ వంగపల్లి అంజయ్య స్వామి, జిల్లా యువజన అధ్యక్షుడు సముద్రాల సంతోష్, రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడు బెల్దె అశోక్, జిల్లా ఉపాధ్యాయుడు ప్రొద్దుటూరు రమేష్, జిల్లా జనరల్ సెక్రటరీ కోకాల సందీప్, జిల్లా కోశాధికారి తోట ప్రశాంత్, యువజన జనరల్ సెక్రటరీ పడకంటి సందీప్, జిల్లా PRO నాగబండి మధు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడు సరాబ్ సంతోష్ గారు మరియు యువజన సంఘం అధ్యక్షుడు సంతోష్ గారు, మహిళా అధ్యక్షురాలు కల్పన గారు మరియు ధార్మిక సంస్థ చైర్మన్ విజయస్వామి గారు, వాళ్ళ టీం అందరూ కలిసి అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం 23 జూన్ 2024 రోజు చేయబోతున్నందుకు వాళ్ళందరికీ కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ కంగ్రాచులేట్ చేస్తున్నాను. ముఖ్యంగా అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ 33 జిల్లాల్లో తెలంగాణ వ్యాప్తంగా ఒక గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి తాలూకా స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పేద వైశ్యులు ఎక్కడున్నా కానీ అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ విభాగం ఉంటుంది. ముఖ్యంగా కోవిడ్ టైంలో కూడా దాదాపు 5 లక్షల మంది 33 జిల్లాలలో భోజనాలు పెట్టిన ఘనత కూడా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ చెందింది. ఎవరైతే IAS IPS ప్రిలిమినరీ పాస్ అయిన వాళ్ళు ఉంటారో సివిల్స్లో
వాళ్ళకు ₹1,00,000 లెక్క నాన్ రిఫండేబుల్ ఫండ్ కింద కూడా 40 మందికి ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా యాదాద్రి ఆలయ జిల్లాలో కూడా ఎవరైనా ప్రిలిమినరీ పాస్ అయిన వాళ్ళు ఉంటే ₹1,00,000 కూడా సంతోష్ అధ్యక్షుడు అంజయస్వామి ఆధ్వర్యంలో ఇవ్వబోతాం. అదేవిధంగా అదే రోజు ఒక 10 మంది పేద వైశ్యులకు రెక్కాడితే కానీ డొక్కాడని వర్కులలో కూడా పేద వైశ్యులు ఉంటారు కాబట్టి యాదాద్రి జిల్లాలో ఒక మండలానికి ఒక కుటుంబిషన్ ఇచ్చే విధంగా కూడా సంతోష్ చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఐవీఎఫ్ తెలంగాణ విభాగం నుంచి పంపడం జరుగుతుంది. పేద మహిళలు ఏ కులాలకు అతీతంగా ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, పేద వైశ్యులు కావచ్చు, పేద బ్రాహ్మణులు కావచ్చు, పుస్తెమట్టలు, చీర, గాజులు ఉప్పల ఫౌండేషన్ నుంచి కూడా ఎప్పుడైనా కానీ సంతోష్కు ఇవ్వడానికి మేము ఉంటాం. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మంది వైశ్య జాతిని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడానికి రామ్దాస్ అగర్వాల్ గారు 10 సంవత్సరాల క్రితం జైపూర్లో స్థాపించిన ఈ ఐవీఎఫ్ సంస్థ 28 రాష్ట్రాలలో కూడా జమ్మూ కాశ్మీర్లో కూడా అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్, జైన్స్, అగర్వాల్, గుప్తా, శెట్టి, కండల్ వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియా, సౌత్ ఇండియాను ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావడానికే రామ్దాస్ అగర్వాల్ గారు మరియు సౌత్ ఇండియా నుంచి గంజి రాజమౌళి గుప్తా గారు ఒక ప్లాన్ ప్రకారం చేయడమే ఇవాళ పేద వైశ్యులకు న్యాయం జరిగే విధంగా ఇవాళ ప్రభుత్వ పథకాలలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు వైశ్య కార్పొరేషన్ ఇచ్చిండో ఆ వైశ్య కార్పొరేషన్లో కూడా పేద వైశ్యులకు న్యాయం జరిగే విధంగా ఐవీఎఫ్ కూడా ముందుంటుంది. అదేవిధంగా 6 గ్యారెంటీలు ఏదైతే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందో ఆ 6 గ్యారెంటీలలో కూడా మన దాంట్లో కూడా పేద వైశ్యులు యాదాద్రి జిల్లాలో మండల స్థాయిలో ఎవరు పేద వైశ్యులు ఉన్నారో ఇందిరమ్మ పథకం కింద ₹5,00,000 కానీ, కళ్యాణ లక్ష్మి పథకం కింద ₹1,00,000 ఇవ్వడమే కానీ, అదేవిధంగా వైట్ కార్డు లేని వాళ్ళకు కూడా త్వరలోనే వైట్ కార్డులు కూడా ఇవ్వబోతాం. కాబట్టి పెన్షన్ రాని వాళ్ళకు కూడా పెన్షన్ వచ్చే విధంగా ఇవన్నీ కూడా సంతోష్ గారి ఆధ్వర్యంలో ఐవీఎఫ్ ఆఫీసు ఆలేరు పట్టణంలో ఉంటుంది. కాబట్టి ఎవరైనా పేద వైశ్యులు ఉంటే కూడా ఐవీఎఫ్ ఆఫీస్కి వచ్చి వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని ప్రభుత్వ పరంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా నా మిత్రుడే, ఎంపీ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా నాకు మంచి మిత్రుడు బీర్లా ఐలే గారికి కూడా చెప్తా, ఆయన కూడా విప్పుగా ఉన్నాడు. కాబట్టి ఎవరైతే పేద వయసులు ఉంటారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా మన ఐవీఎఫ్ యాదాద్రి జిల్లా ముందుంటుంది అని చెప్పేసి ఈరోజు మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా ఈరోజు నాకు ఇన్విటేషన్ ఇచ్చిన సంతోష్ గారికి, వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ కంగ్రాచులేట్ చేస్తున్నా. జై ఐవీఎఫ్, జై వాసవి. మీడియా రంగంలో అగ్రగామిగా నిలిచిన దివంగత రామోజీరావు ఉన్నత విలువలతో కూడిన జర్నలిజాన్ని అందించిన అక్షర యోధుడని పలువురు సీనియర్ పాత్రికేయులు, జర్నలిస్టు సంఘాల నేతలు కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శుక్రవారం హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, హైదరాబాద్ జర్నలిస్టుల యూనియన్ల ఆధ్వర్యంలో అక్షర యోధుడు, ఈనాడు మీడియా సంస్థల అధినేత దివంగత రామోజీరావు సంతాప సభలో పలువురు సీనియర్ పాత్రికేయులు, జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొన్నారు. సీనియర్ పాత్రికేయుడు హస్యబ్రహ్మ శంకర్ నారాయణ, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి బసవ పున్నయ్య, ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపల్పుల ఆనందం, హెచ్యుజే కార్యదర్శి జగదీష్ తదితరులు పాల్గొని రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా మీడియా రంగాన్ని విస్తరించి ఎంతో మంది జర్నలిస్టులను తయారు చేసిన ఘనత రామోజీరావుకే దక్కిందని అన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం, ఎంచుకున్న ప్రతి రంగం విజయవంతమై చాలా మందికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు. తన మీడియా సంస్థల ద్వారా విలువలతో కూడిన జర్నలిజాన్ని అందించిన రామోజీరావు భవిష్యత్ తరాల పాత్రికేయులకు ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. మీడియా రంగంలో మహోన్నత వ్యక్తిగా ఎదిగిన రామోజీరావు పేరిట రాష్ట్ర ప్రభుత్వం అవార్డు నెలకొల్పి ప్రతి సంవత్సరం ఉత్తమ జర్నలిస్టులకు అవార్డు ఇవ్వాలని జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. కాగా సభలో అందరూ దీనిని ఏకగ్రీవ తీర్మానంగా ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని అన్నారు. ఈ సంతాప సభలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిల్లి రామచందర్, కార్యదర్శులు ఈ చంద్రశేఖర్, తన్నీరు శ్రీనివాస్, కోశాధికారి ఆర్ వెంకటేశ్వర్లు, నాయకులు రఘు, విజయానందరావు, నాగవాణి, ఎర్రమిల్లి, రామారావు, అంజిరెడ్డి, గడ్డమిది అశోక్ తదితరులు పాల్గొని రామోజీరావు చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవం నిర్వహించడానికి ఆలయ కమిటీ సభ్యులు సర్వం సిద్ధం చేశారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రత్యేక పూజలతో పాటు ప్రతి ఏటా దేవాలయ ప్రతిష్ఠ రోజున బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఈ ఏడాది ఈ నెల 16 ఆదివారం ఒక్కరోజే పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్న విఘ్నేశ్వరుని మానస పుత్రిక శ్రీ సంతోషమాత దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవంలో నిర్వహించడానికి ఆలయ కమిటీ సభ్యులు సర్వం సిద్ధం చేశారు. పాత బస్టాండ్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కనే ఉన్న సంతోషమాత ఆలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రత్యేక పూజలతో పాటు ప్రతి ఏటా దేవాలయ ప్రతిష్ఠ రోజున బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఈ ఏడాది ఈ నెల 16 ఆదివారం ఒక్కరోజే పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సంతోషమాత ఆలయాన్ని 1995 జూన్ 8 జ్యేష్ఠ శుద్ధ దశమిన పుష్పగిరి పీఠాధిపతి అభివోదండ విద్యా నరసింహ భారతీ స్వామి కరములతో ప్రతిష్ఠించారు. నాటి నుంచి నేటి వరకు ఏటా బ్రహ్మోత్సవాలను సంతోషమాత భక్తులు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు 28 సంవత్సరాలు పూర్తి చేసుకొని 29వ సంవత్సరంలోకి అడిగిడనున్నాయి. ఈ ఆలయంలో శ్రీ సత్య సాంబశివుడు, శ్రీ లక్ష్మీ గణపతి, క్షేత్రపాలక ఆంజనేయ స్వామి, సంతాన నాగదేవత, మానసాదేవి విగ్రహాలతో పాటు నవగ్రహాలు ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం కూడా నిర్వహించనున్నామని దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూక వెంకటేశం గుప్తా, బ్రాహ్మణ్లపల్లి మురళీధర్లు పేర్కొన్నారు. పూజలు సమాచారం కొరకు దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తంను సంప్రదించాలని కోరారు. హెడ్లైన్స్ మరోసారి. రిజర్వాయర్ను నీటితో నింపి 65,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వనున్నట్లు తెలిపిన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఆలేరు మున్సిపల్ కౌన్సిలర్ సమావేశానికి హాజరైన ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యను అందించాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. పిహెచ్డి ప్రవేశ పరీక్షను పారదర్శకంగా నిర్వహించాలన్న రిజిస్ట్రార్ ఆచార్య ఆల్వాళ్ల రవి. దుర్గామాత అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్న మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా. డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. ప్రభుత్వ పాఠశాలలో ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ నర్సింగ్ భట్ల వారి ఆధ్వర్యంలో నోట్బుక్స్ పంపిణీ. యాదాద్రిలో తడిసిన గోపురాలు ఆకట్టుకుంటున్న కృష్ణశిల రూపు. ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరీందర్ రెడ్డికి అవార్డు ప్రదానం. ఆర్డీఓకు వినతి పత్రం అందజేసిన చిన్నకొండూరు రెవెన్యూ పరిధిలోని రైతులు. సీతారాంపురం పడిమడి పాఠశాలలో ఘనంగా బడిబాట కార్యక్రమం. ఐవీఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి సెంట్రల్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ గంజి రాజమౌళి గుప్తాకు ఆహ్వాన పత్రిక అందచేత. మీడియా రంగంలో రామోజీరావు సేవలు మరువలేనివని కొనియాడిన జర్నలిస్టులు. సంతోషమాత దేవాలయంలో బ్రహ్మోత్సవాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.